మన స్కూల్లో ఉన్న పిల్లలందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఫిజిక్స్ ప్రాక్టికల్స్ బాగానే చెప్తున్నారు, మరి కెమిస్ట్రీ ఏమవుతుంది అని అనుకుంటున్నారు కదా. అసలు ప్రాక్టికల్స్కి మీరు ఏం ప్రిపేర్ అవ్వక్కర్లేదమ్మా. అక్కడ మనకి చిట్స్ ఇస్తారు, మీరు మాత్రం మనీ పే చేయాలంటే. మీరు ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తారో అక్కడ ఒబీడియంట్గా ఉండాలి. ప్రతి చిన్నదానికి ఆ కాలేజ్ ఫ్యాకల్టీతో గొడవ పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే వాళ్ళకి మీ మీద ఉన్న ఇంప్రెషన్ పోయి మీరంతా చిరాకు వచ్చి మొత్తానికి మీకు హెల్ప్ చేయడం మానేస్తారనమాట. మీరైతే అస్సలు టెన్షన్ పడొద్దు. ప్రాక్టికల్స్ అయితే ప్రిపేర్ అవ్వకపోయినా పర్లేదు, అక్కడ మొత్తం చెప్తారు. ఏంటి ఇంకా రాయించేస్తారు అనుకోండి. కాకపోతే మీకు కొంచెం 30 మార్క్స్కి ఉంటుంది కదా ప్రాక్టికల్స్. 2 మార్క్స్కి వైవా ఉంటుంది, 20 మార్క్స్కి థియరీ ఉంటుంది. ఆ థియరీకి మాత్రం వాళ్ళు ఇస్తారు, వైవాకి మాత్రం మీకు వస్తే చెప్పడం, లేదంటే ఆ 2 మార్క్స్లో మీకు 1 మార్కో లేదంటే 0 వేస్తారు. 2 మార్క్స్కే వేస్తారు. కానీ అందరికి మాత్రం మ్యాక్సిమం మార్క్స్ వచ్చేస్తే ప్రాక్టికల్స్లో. మీరు వాటి గురించి అస్సలు ఫీల్ అవ్వద్దు. అంతే. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ప్రిపేర్ అయినా కూడా వేస్ట్ అమ్మా. ఇంత చెప్పినా మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయంటే ఒక లాంగ్ వీడియో చేస్తాను, కామెంట్స్లో అడగండి. అసలు నా మాట ఎందుకు వినాలి? నేనేం మిమ్మల్ని వినమని ఆర్డర్ చేయట్లేదు. ఇంటర్లో చేసిన పొరపాట్లు మీరు చేయకూడదని మీకు చెప్తున్నాను.